హలో అందరికి. మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము బైక్ కొనడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌కొచ్చేసాము. ఈ కాలం అబ్బాయిలకి బైక్ కొనడం ఒక హాబీ అయిపోయింది. కానీ నాకు బైక్ కొనడం అనేది ఒక డ్రీమ్. మార్కెట్‌లో చాలా బైక్సే ఉన్నాయి కానీ పర్టిక్యులర్‌గా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా అవ్వాలనేది నా కోరిక. ఫైనల్‌గా ఆ డే అయితే వచ్చింది. చాలా సార్లే బైక్ కొందామని వెళ్ళాం గానీ, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి తెలిసిందే కదా! ఏదో ఒక దాని కోసం మన డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేస్తుంటాం. బట్ ఈరోజు అలా కాదు. ఏదైతే అది అవ్వని అనేసి బైక్ కొందామని వచ్చేసాం. పర్టిక్యులర్‌గా నా మైండ్‌లో ఈ మోడల్ తీసుకోవాలని ఏం లేదు. అందుకే అన్ని బైక్స్ చూస్తున్నా. బట్ లాస్ట్‌కి నా బడ్జెట్‌లో నాకు నచ్చిన బైక్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అదేంటో మీరు కూడా చూసేయండి. ఫైనల్లీ అన్ని హవర్స్ చూసిన తర్వాత నేను సెలెక్ట్ చేసిన బైక్ అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 BS6 ఇంజిన్ ఇది. ఇన్ని ఇయర్స్‌కైనా మా ఆయన కల నెరవేరింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంక నుంచి వీడు గూడా మా ఫ్యామిలీలో ఒక మెంబరే. వీడికొక పేరు పెట్టాలనుకుంటున్నాము. ఏ పేరు పెడితే బావుంటుందో కామెంట్ చేయండి. ఫైనల్లీ లక్ష్మీదేవిని వాళ్ళకిచ్చేసి బండిని మన ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. హార్డ్‌లీ ఒక 1 అవర్‌లో అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎక్సైటెడ్ ఉన్నా. ఎక్సైటెడ్‌గానే ఉన్నాను. నేను డబుల్ ఎక్సైటెడ్. బైక్ కొంటే హెల్మెట్ ఫ్రీ. అది తప్ప ఇంకేం ఇంకేం లేవు. లేదు. అదొకటే ఫ్రీ. ఇదిగో ఈ పేపర్లు ఇచ్చారు. అంతే. సరే ఇంక మాట్లాడుకుంది చాలు. వెళ్ళి బైక్ డెలివరీ చేసుకుందాం పద. ఫస్ట్ టైం అయితే కీ నన్నే తీసుకోమన్నారు కానీ నేనైతే మా అమ్మకి అండ్ మా వైఫ్కి ఇవ్వమని చెప్పాను. బికాస్ వాళ్ళిద్దరి చేతుల మీదకి తీసుకోవడం ఎందుకో నాకు సెంటిమెంట్. అందుకే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చాకైతే నేను తీసుకున్నాను వాళ్ళ చేతుల మీదుగా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. లెట్స్ సెలబ్రేషన్స్. పెట్టి తిప్పేద్దాం. పెట్టు. ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా జరపాల. ఇట్లా ఇంకొకసారి ఆన్ అవుతుంది. అంతే, వదిలేసా. ఇదిగోండి, ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తున్న బైక్ ఫైనల్లీ మన సొంతం అయితే అయిపోయింది. ఇక రేపటి నుంచి మన సవారీ దీని మీదే. కాదు ఈ రోజు నుంచే. ఫస్ట్ మా వైఫ్‌ని ఎక్కించుకొని డ్రై చేద్దాం అనుకున్నా. అనుకున్నట్టుగానే ప్లాన్ సక్సెస్ అయింది. మరి అమ్మని ఎక్కించుకొని వెళ్ళలేదని బ్యాడ్‌గా కామెంట్ చేయకండి. అందుకే అమ్మ దగ్గర ఫస్టే కీ ఆన్ చేపిచ్చి బైక్ స్టార్ట్ చేపిచ్చాను. ఇప్పుడు నేను నా వైఫ్ బయటైతే వెళ్తున్నాం. మీలో ఎంతమందికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంటికొచ్చేసరికి ఈవినింగ్ 3 అయింది. నెక్స్ట్ బైక్ మొదటి పూజ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళండి.